హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు వీడియో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మూవ్స్ ఓటింగ్ అల్గరిథం అనే ఒక ఇంపార్టెంట్ అల్గరిథం అనమాట. ఈడేంట్రా ఈజీ ప్రాబ్లం ఓపెన్ చేసి ఇంపార్టెంట్ అల్గరిథం అంటున్నాడంటే, గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ప్రాబ్లం కాదు, ఆ ప్యాటర్న్ అనమాట. వన్స్ మీరు ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. సో అందుకే నేను ఈ ప్రాబ్లం చూస్ చేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ప్రాబ్లం అంటే చూద్దాం. మనకి ఏమన్నాడు, సింపుల్గా ఇన్పుట్ అనేది ఒక నమ్స్ అని అరేస్తాడు. మనకి ఏమన్నాడు, దాంతోపాటు ఒక ఏ ఎలిమెంట్ అయితే లెంత్ని హాఫ్ చేస్తే, అంటే లెంత్ని ఎన్ అనుకున్నట్టయితే ఆ ఏదైతే ఎలిమెంట్ n/2 టైమ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్నదో జస్ట్ సింపుల్గా ఆ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేయమని చెప్పాడు. ఇక్కడ ఈ అరేంజ్ కన్సిడర్ చేసుకున్నట్టయితే దీనికి టోటల్ లెంత్ ఎంత, 3/2 అంటే ఫ్లోర్ డివిజన్ చేసుకుంటే 1 అనేది వస్తుంది. క్లియర్. ఇప్పుడు 1 కన్నా ఫ్రీక్వెన్సీ ఏ ఎలిమెంట్కి అయితే ఎక్కువ ఉన్నదో సింపుల్గా ఎలిమెంట్ రిటర్న్ చేస్తే చాలా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ 1 కన్నా ఎక్కువ ఏ ఎలిమెంట్ ఉంది, 3 అనేది ఉంది. సో ఇది చూసుకున్నట్టయితే దీని యొక్క లెంత్ ఎంత, 7/2 అంటే ఎంత, 3. ఓకే, ఫ్లోర్ డివిజన్ చేసుకోండి. ఇప్పుడు 3 టైమ్స్ కన్నా ఎక్కువ ఏ ఎలిమెంట్ రిపీట్ అయింది, 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది 1, కానీ ఇంకా ఎక్కువ కావాలి, మోర్ దెన్ అడిగాడు. ఓకే, మోర్ దెన్ n/2 టైమ్స్ అంటే ఏంటి, రిపీట్ అయింది 2 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఇనీషియల్ అందరికి వచ్చే బ్రూట్ ఫోర్స్ ఐడియా ఏంటి, ఫస్ట్ ఇక్కడి నుంచి కన్సిడర్ చేసుకో, దీని నుంచి కన్సిడర్ చేసుకొని ఈ సర్టెన్ ఎలిమెంట్ 2 ఏదైతే ఉందో దాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే, కౌంట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 4 అనేది వచ్చింది టోటల్గా. ఎరే అంతా ట్రావర్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి చూస్ చేసుకో, మళ్ళీ ఎరే అంతా ట్రావర్స్ ఈ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూస్ చేసుకో, కౌంట్ చేసుకో ప్రతిసారి. తర్వాత ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకో, ఎరే అంతా ట్రావర్స్ చేయి, మొత్తం టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి చూస్ చేసుకుంటావు. అది అలాగా కోడ్ రూపంలో సింపుల్. ఇది అందరికి వచ్చే బ్రూట్ ఫోర్స్ సైడ్ అనమాట. ఓకే, ఒక లూప్ రాసుకుంటావు, తర్వాత ఇనీషియల్గా కౌంట్ అనేది 0 పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడేంటి, ఆ సెట్ 8th ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎంటైర్ అరేలోని ఆ సెట్ 8th ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఒకవేళ 8th ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కరెంట్ jth ఎలిమెంట్కి ఈక్వల్ అయిందనుకో, ఇప్పుడేంటి ఆ జే అనే అరే లూప్లోని మనం ఎంటైర్ అరే ట్రావర్స్ చేసుకొని ఆ సెట్ 8th ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసుకుంటున్నాం అనమాట. ఫ్రీక్వెన్సీ ఎలా తెలుసుకుంటావు, కౌంటర్ తీసుకొని +1 పెట్టుకుంటావు. క్లియర్. ఓకే, సింపుల్గా మనం ఎంటైర్ ట్రావెల్ చేస్తాం, మన దానికి ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు, ఇఫ్ ఒకవేళ ఆ సెట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో అది గ్రేటర్ దెన్ n/2 అయితే సింపుల్గా ఏంటి, ఆ ఎలిమెంట్ ఆ వాల్యూ రిటర్న్ చేయమంటే సరిపోతుంది. నమ్స్ అదే అరే ఆఫ్ i. ఓకే, క్లియర్. ఇది అందరికి వచ్చే మెయిన్ బ్రూట్ ఫోర్స్ సైడ్ అనమాట. మరి ఇలా కాకుండా ఇలా చేసుకున్నట్టయితే మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనం ఎంటైర్ అరేని 2 టైమ్స్ అంటే ఇక్కడ నుంచి చూస్ చేసుకొని n టైమ్స్ ట్రావెల్ చేసుకున్నాం, ఇక్కడ నుంచి మళ్ళీ n టైమ్స్, అలాగా n టైమ్స్ ఖచ్చితంగా ట్రావెల్స్ అవుతుంది అరే అనేది. n టైమ్స్ అంటే వరస్ట్ కేస్లో ఆర్డర్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ అనేది అవుతుంది. సో మరి దీన్ని ఆప్టిమైజ్ చేయగలమా, దీన్ని ఆప్టిమైజ్ చేయగలిగే కోడ్ కూడా ఉంది, చేద్దాం అది కూడా. ఓకే, నేను ఇందాక చెప్పింది ఏంటి, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు దానికన్నా కొంచెం బెటర్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, సింపుల్ ఏంటి, హ్యాష్ మ్యాప్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. హ్యాష్ మ్యాప్ సింపుల్గా ఏంటి, వాల్యూ ప్లేస్ చేసుకుంటూ హ్యాష్ మ్యాప్లో ఒక వాల్యూ దాని తాలూకు ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటావు. తర్వాత 2 అనేది వచ్చింది, ఈసారి ఏం చేస్తావు, ఈ ఫ్రీక్వెన్సీ 2 కింద అప్డేట్ చేసుకుంటావు. నెక్స్ట్ 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. క్లియర్. నెక్స్ట్ 2 అనేది ఫ్రీక్వెన్సీ 4 అని చేసుకుంటావు. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తావు, హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూస్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తావు. ఇది కీ అనుకుంటే, ఇది వాల్యూ అనుకుంటే, దేని వాల్యూ అయితే గ్రేటర్ దెన్ n/2 ఉందో సింపుల్గా దాని యొక్క కీ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా. ఓకే, ఇదొక అప్రోచ్, ఇది బెటర్ సొల్యూషన్. ఒకసారి ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అలాగా మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేస్తాను, సింపుల్ కలెక్షన్స్ నుంచి కౌంటర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీరు డిక్షనరీ నుంచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు కౌంటర్ ఆఫ్ మనకి అరే నేమ్ నమ్స్. క్లియర్. ఇప్పుడు
కీ వాల్యూ పెయిర్స్లో ఉంటాయి మనకి వాల్యూస్ అనేవి. అవి యాక్సెస్ చేసుకోవాలంటే డాట్ ఐటమ్స్ అనే ఫంక్షన్ వాడాలి. క్లియర్? ఇప్పుడేంటి కీ వాల్యూ పెయిర్స్ రూపంలో యాక్సెస్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇఫ్ వాల్యూ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ నమ్స్ బై 2 అనుకుంటామో సింపుల్గా ఏంటి దాని యొక్క కీ రిటర్న్ చేస్తే సరిపోతుంది. క్లియర్? అంతేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం ఇంకా మిస్టేక్స్ ఉన్నాయేమో. ఇక్కడ ఏమన్నాడు, ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, అది మాత్రం మ్యాండేటరీ అని చెప్పి అన్నాడు. ఓకే, యాక్సెప్ట్ అయింది. ఇది బెటర్ సొల్యూషన్. బట్ దీని యొక్క కాంప్లెక్సిటీ అనాలిసిస్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి అనుకో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయనుకో, హ్యాష్ మ్యాప్ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది? అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటుందా? సో స్టోర్ చేసుకున్నప్పుడు దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. మరి స్టోర్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ చేసుకోవడానికి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ n log n అవుతుంది. ఓకే, ఇదేంటి ఓవరాల్గా ఆర్డర్ ఆఫ్ n log n అనేది అనుకోవచ్చు మనం. ఇది స్పేస్, ఇది టైము. మనం టైం అనేది ఆర్డర్ ఆఫ్ n log n కన్నా ఇంకా ఆప్టిమైజ్ చేయగలమా? అప్పుడే మనం మూర్స్ ఓటింగ్ అల్గోరిథం అని వాడతాం అనమాట. అదేంటి చూద్దాం ఇప్పుడు. గైస్, మీలో ఎవరన్నా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం రాలేనప్పుడు చాలాసార్లు ట్రై చేసి కూడా రాలేనప్పుడు జస్ట్ సింపుల్గా కమెంట్లో చెప్పండి అనమాట, బ్రో నాకు ఈ ప్రాబ్లం డౌట్ ఉంది చెప్పండి అని. దాని మీద కూడా వీడియో చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ అది ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే. క్లియర్? ఓకే, ఈ అల్గోరిథం ఏంటో ఇప్పుడు చూద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వర్కింగ్ ఏంటో అని చెప్తాను, తర్వాత ఆటోమేటిక్గా మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సింపుల్గా ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, వాల్యూ ఇనీషియల్గా 3 అనుకుంటున్నాను. ఇప్పుడు వాల్యూ అని ఎన్నిసార్లు రిపీట్ అయిందో స్టోర్ చేసుకోవడం కోసం కౌంట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. కౌంటర్ ఈక్వాలిటీ ఇనీషియల్గా 0. ఓకే, మనం ఆల్రెడీ 3 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి వాల్యూ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయినట్టు. సో 1 కింద అనుకో కౌంటర్ స్టార్టింగ్. క్లియర్? ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి పాయింటర్. ఓకే, 3. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఇది వాల్యూకి ఈక్వలా అంటే 3కి ఈక్వలా? అవును. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ 1 కాస్త 2 కింద అప్డేట్ చేసుకుంటావు. బాగానే ఉంది. నెక్స్ట్ వాల్యూ 3కి ఈక్వలా? కాదు. అంటే ఏంటి, నాన్ 3. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ కౌంట్ ఫ్రీక్వెన్సీ -1 చెయ్యి. ఓకే, ఎందుకు చేస్తున్నానని డౌట్ రావచ్చు, బట్ వెయిట్, వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది మీకు ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఈ వాల్యూ 3కి ఈక్వలా? అవును. ఇంక్రిమెంట్ చేయి 2కి. ఓకే, ఈ వాల్యూ 3కి ఈక్వలా? కాదు. డిక్రిమెంట్ చేయి. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ కూడా 3కి ఈక్వలా? కాదు. డిక్రిమెంట్ చేయి. ఓకే, ఒకసారి ఈ సబ్ అరే కన్సిడర్ చేసుకోండి. ఇందులో ఏంటంటే ఉన్నాయి, 2 3లు ఉన్నాయి. ఓకే, 2 3లు కాదు, 3 3లు, 2 4లో 5 ఉంది. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక టోటల్గా ఓన్లీ 3s ఎన్ని ఉన్నాయి? 3s అనేవి 3 ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ 3 కాకుండా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? అవి కూడా 3 ఉన్నాయి. అంటే 3 ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో మనం ఏం కన్సిడర్ చేసుకుని ఇనిషియల్గా మెజారిటీ ఎలిమెంట్ 3 అనుకుంటే ఇక్కడ 3 కాకుండా ఇంకొక 3 ఎలిమెంట్స్ అనేవి వచ్చాయి. సో 3 అనేది డామినేట్ చేయలేకపోయింది ఈ సెట్ అండ్ సబ్ అరే కన్సిడర్ చేసుకున్నట్టయితే. సో ఇది ఖచ్చితంగా 3 అనేది మేబీ పాసిబుల్ అవ్వే ఛాన్స్ లేదు ఇక్కడ వరకు. ఓకే, మనం 3 ఉన్నప్పుడు ఏం చేసాం, +1 చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అలా +3. నాన్ 3 ఉన్నప్పుడు -3 చేసాం. సో -3. ఓకే, ఈ రెండు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటే 0 అనేది వచ్చింది. మనకి డామినేట్ చేయాలన్నాడు. సో 0 ఉంటే మనం డామినేట్ చేయలేం ఖచ్చితంగా. సో వాల్యూ అనేది 0 అయిపోయింది కౌంటర్. సో ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళే ముందు ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటాం. ఈసారి ఏంటి, కౌంటర్ అనేది 0లో ఉంది. సో మనం ఏంటి, వాల్యూ అనేది మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు వాల్యూ అనేది 3 కాకుండా 4 కింద కన్సిడర్ చేసుకో. 4 కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏంటి, దానికి ఫ్రీక్వెన్సీ అనేది 1 కింద అయిపోతుంది. క్లియర్? 1 కింద అయిపోతుంది. బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటి, 3కి వెళ్తావు. 3కి వెళ్ళిన తర్వాత కన్సిడర్ చేసుకుంటావు. ఈ 3 అనేది 4కి ఈక్వలా? కాదు. డిక్రిమెంట్ చేసుకుంటావు 0కి. వాల్యూ కాకపోతే కౌంట్ డిక్రిమెంట్ చేసుకుంటావు. అంటే ఇక్కడ వరకు ఏంటి, ఇప్పుడు ఈ సబ్ అరే కన్సిడర్ చేసుకున్నాం అనమాట.
ఇక్కడి వరకు 4 అనేది మెజారిటీ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఏంటి 4 అనేది ఒకసారి రిపీట్ అయింది, 4 కాకుండా ఇంకొక ఎలిమెంట్ అనేది ఇంకోసారి రిపీట్ అయింది. సో +1 -1 క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇది 0 అయిపోయింది ఇక్కడ. సో కన్సిడర్ చేసుకోలేము. సో అది ఫ్రెష్గా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరేదైనా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటి, ఇనీషియల్గా మనకు కౌంటర్ 0 ఉంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ చూస్ చేసుకున్నప్పుడు ఇది అప్డేట్ చేసుకోవాలి. అరే బాబు ఫ్రీక్వెన్సీ 1 ఎలిమెంట్ 4 కాకుండా ఇంకేదైనా ఉంటే ఆ వాల్యూకి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి అప్డేట్ చేయట్లేదు నేను. క్లియర్. ఓకే, ఇప్పుడు 4 దగ్గర ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇది వాల్యూకి ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు ఏంటి, ఈ కౌంటర్ అనేది 2కి ఇంక్రిమెంట్ చేస్తావు. 2కి ఇంక్రిమెంట్ చేస్తావు, బాగానే ఉంది. నెక్స్ట్ వాల్యూకి వెళ్తావు. ఈ వాల్యూ 4కి ఈక్వలా కాదు, డిక్రిమెంట్ చేస్తావు. ఏంటి 1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ వాల్యూ మళ్ళీ 4కి ఈక్వల్గా చెక్ చేస్తావు. ఓకే, ఈక్వల్ కాదు 0 అంటే ఏంటి, ఇక్కడ ఏవైతే మనం మెజారిటీ అనుకున్నామో అవన్నీ క్యాన్సిలేషన్, డామినేట్ చేయలేకపోయింది. 2 4లు 2 3లు ఉన్నాయి. సో 4 ఫ్రీక్వెన్సీ అంటే డామినేట్ చేయలేకపోయింది ఇక్కడ వరకు. సో 4 అనేది మెజారిటీ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ చేసుకునే ముందు మనకు ఫ్రీక్వెన్సీ 0 ఉంది. 0 ఉంటే ఆల్రెడీ వాల్యూ అయినట్టే. సో సింపుల్గా ఇంకేముంది, నెక్స్ట్ వాల్యూ ఇప్పుడు 4 అనేది ఉంది. సో మళ్ళీ అప్డేట్ చేయలేదు అనమాట, 4 అని ఉంచేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఫ్రీక్వెన్సీ మళ్ళీ 1 కింద కన్సిడర్ చేసుకున్నాను ఫ్రెష్గా. ఓకే, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ వాల్యూకి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఈ వాల్యూ మన దగ్గర ఉన్న వాల్యూకి ఈక్వల్ అయ్యింది. ఫ్రీక్వెన్సీ ఇంక్రిమెంట్ చేయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మన కరెంట్ ఆన్సర్కి ఈక్వల్ అయితే ఇంక్రిమెంట్ చేస్తున్నాం, లేదా డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్రీక్వెన్సీ కౌంట్ 0 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. క్లియర్. ఓకే, ఇక్కడ వరకు ఏంటి 2 అనేది అయ్యింది. నెక్స్ట్ వాల్యూ కీకి ఈక్వలా, ఈ వాల్యూకి ఈక్వలా, అవును. ఇంక్రిమెంట్ చేయి, 2 కాస్త 3 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏంటి, 4 అనేది ఈక్వల్. సో ఏంటి, సింపుల్గా ఇంక్రిమెంట్ చేయి. ఇక్కడి వరకు ఏంటి, మనకి 4 మెజారిటీ కింద చూస్ చేసుకుంటే దీన్ని డామినేట్ చేసేది ఏమీ లేదు ఇంకా. క్లియర్. ఓకే, మరి ఎలా తెలుసుకుంటాం, దీనికి టోటల్ ఎంత 3 6 9 12 15 16. ఓకే, 16/2 ఎంత 8. ఓకే, ఇప్పుడేంటి, ఈ 4 అనేది 8 కన్నా గ్రేటర్ దాన్ ఉండాలి. ఈ 4 యొక్క ఫ్రీక్వెన్సీ లెట్స్ కౌంట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. క్లియర్. 9 అనేది 8 కన్నా పెద్దది. క్లియర్. అంటే ఏంటి, 4 అనేది సింపుల్గా మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. క్లియర్. చూసారా మన ఫైనల్గా ఆన్సర్ 4 అనేది వచ్చిందా. మనకి క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాడు. సో మనం ప్రత్యేకించి మళ్ళీ కౌంట్ చేయాల్సిన పని లేదు. ఈ ఎలిమెంట్ 9 ఫ్రీక్వెన్సీ వచ్చిందా లేదని కౌంట్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఖచ్చితంగా మెజారిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని నమ్మకం లేదు, క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయలేదు అనుకో, అప్పుడు ఖచ్చితంగా మనం కౌంట్ చేయాలి. ఏంటి, ఇక్కడ వరకు 4 అయ్యింది, బాగానే ఉంది. బట్ ఎంటైర్ అరేతో కన్సిడర్ చేసుకుంటే ఈ 4 అనేది మేబీ లెస్ దెన్ అవ్వచ్చు కదా, ఓన్లీ ఈ 4 4s ఉంటాయి. క్లియర్. ఓకే, ఇప్పుడు ఏంటి, దీన్ని సింపుల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంటేషన్ ఎలాగా, చాలా సింపుల్. ఓకే, నేను ఏం చెప్పాను, ఒక వాల్యూ కావాలి అండ్ అలాగే వాల్యూ ఇనిషియల్గా -1 అనుకుంటున్నాను. ఓకే, కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, సింపుల్గా యాలోని ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాను. ఫర్ ఎక్స్ ఇన్ నమ్స్ ఒక ఫర్ ఈచ్లో పెట్టుకుని అన్ని వాల్యూస్ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్ నేను చెప్పాను కౌంట్ అనేది 0 అయితే వాల్యూ అప్డేట్ చేసుకోమని చెప్పాను కరెంట్ వాల్యూకి. అండ్ అలాగే దాంతోపాటు కౌంటర్ కూడా సింపుల్గా 1 చేసుకో, కరెంట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ. అరే అది కాదు, కౌంట్ అనేది 0 కాదు, సారీ ఇక్కడ కండిషన్ కదా, అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. ఓకే, ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కౌంట్ అనేది 0కి ఈక్వల్ అవ్వలేనప్పుడు ఏం చేసాం, ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ ఎలిమెంట్కి ఈక్వల్ అయ్యిందా, ఈ కరెంట్ వాల్యూకి ఈక్వల్ అయితే ఇంక్రిమెంట్ చేసాం లేదా డిక్రిమెంట్ చేసాం, అంతేనా. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ ఈక్వల్ టు కరెంట్ వాల్యూకి ఈక్వల్ అయ్యిందా, ఈక్వల్ అయితే ఏం చెప్పాం, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసాం లేదా సింపుల్ ఏం చేసాం, కౌంట్ అనేది డిక్రిమెంట్ చేసాం. క్లియర్. ఓకే,
ఇక్కడ వరకు ఏంటి మనకి వాల్యూ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఈక్వల్ అయితే లేదంటే మైనస్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ 0 అయితే కొత్త వాల్యూకి అప్డేట్ చేసుకుంటున్నాం. సింపుల్గా మనం ఆ వాల్యూని ఫైనల్కి వచ్చిన వాల్యూ రిటర్న్ చేస్తే చాలు. గైస్ మీకు ఈ ప్రాబ్లం ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో మీరు ఫాలో అవుతున్నారో లేదో నా ప్లేలిస్ట్ని తెలుసుకోవాలి కాబట్టి. ఓకే గైస్, దీంతోపాటు న్యాచురల్ డచ్ ఫ్లాగ్ ఆల్గరిథం అంటే ఒకటి ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కోడింగ్ అప్డేట్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.